అనగనగా ఒక పచ్చటి అడవిలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పక్షులు పాటలు పాడుతూ జింకలు నీళ్లు తాగుతూ ఆనందంగా తిరుగుతున్నాయి. జంతువులన్నీ ఎంతో శాంతంగా ఉన్నాయి. కానీ ఈ రోజు ఎంత ప్రత్యేకమో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆకాశంలో ఒక్కసారిగా ఎర్రటి రంగు వెలుగు మెరిసింది. పక్షులు ఉలిక్కిపడి ఎగిరిపోయాయి. అడవిలోని జంతువులంతా విస్మయంగా పైకి చూస్తూ ఇది ఏమిటి అని అనుకున్నారు. ఆ వెలుతురు నెమ్మదిగా అడవిలోని వృక్షాల మధ్యలో పెద్ద శబ్దంతో భూమిపై దిగింది. అది చూడటానికి పెద్ద రాయి ఆకారపు స్పేస్ షిప్లా ఉంది. దాని చుట్టూ దుమ్ము ఎగిసింది. అడవి మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది. ఒక తెల్లని తెలివైన కుందేలు నెమ్మదిగా వెలుగున్న స్పేస్ షిప్ దగ్గరికి వచ్చింది. ఇదేమిటి అంటూ చుట్టూ చూసింది. భయంతో కాదు, ఆశ్చర్యంగా కుతూహలంతో చూసింది. ఒక్కసారిగా స్పేస్ షిప్ తలుపు తెరుచుకొని అందులోంచి ఒక మెరిసే నీలిరంగు ఏలియన్ బయటకు వచ్చాడు. అతనికి నక్షత్రాల్లా మెరిసే స్పార్కుల్స్, పెద్ద తల, యాంటీనాలు ఉన్నాయి. అతను పెద్ద చిరునవ్వుతో చూశాడు. ఏలియన్ని చూసిన జింకలు, కోతులు, నక్కలు అందరూ చెట్ల వెనుక దాక్కున్నారు. అది మనిషిలాగా కనిపించడం లేదు అంటూ మళ్ళీ తలలు బయటపట్టి చూస్తున్నారు. ఏలియన్ మృదువైన చేతులను ఊపుతూ చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. అతని యాంటీనాలు గులాబీ రంగులో మెరుస్తున్నాయి. హలో, నాకు భయం లేదు అని కుందేలు చెప్పి ఇతను మంచివాడిలా అనిపిస్తున్నాడు అని అనుకుంది. ఏలియన్ బ్లీప్ బ్లూప్ బ్లా అంటూ వింత శబ్దాలతో మాట్లాడాడు. అక్కడ జంతువులు ఇది ఏ భాషరా బాబు, ఇతనికి మన భాష రాదు అనుకుని నవ్వాడు. ఒక తెలివైన పచ్చ చిలక ఎగిరి వచ్చి ఏలియన్ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. కొంతసేపటికి ఇతను స్నేహం కోసం వచ్చాడంట అని అందరికీ అనువాదం చెప్పింది. ఒక చిలిపి కోతి అరటిపండు తీసి ఏలియన్కి ఇచ్చింది. ఏలియన్ ఆనందంగా తీసుకుని నెమ్మదిగా తిన్నాడు. జంతువులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. అంతా రిలాక్స్ అయ్యారు. అడవిలోని జంతువులు కలిసి ఒక స్వాగత పార్టీ పెట్టారు. పూలతో అలంకరణలు, పాటలు, డ్యాన్సులతో ఆనందంగా స్వాగతం చెప్పారు. ఏలియన్కి ఇది అద్భుతంగా అనిపించింది. ఏలియన్ కూడా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. ఏలియన్ తన బ్యాగ్ నుంచి వింత పరికరాలు తీసి చూపించాడు. ఆ పరికరం చెట్లను నాడుతుంది. మరొకటి రంగురంగుల బుడగల్ని సృష్టించింది. జంతువులందరూ వావ్ అన్నారు. ఒకరోజు అకస్మాత్తుగా చిన్న జింక ఒక రాయి మీద జారిపడి కాలి మీద గాయం చేసుకుంది. అది బాధగా కూర్చుంది. అందరూ ఆందోళనగా చూశారు. ఏలియన్ తన స్ప్రే పరికరం తీసి జింకకు గాయమైన చోట సున్నితంగా స్ప్రే చేశాడు. ఒక్క క్షణంలోనే జింక చెంగున ఎగిరింది. ధన్యవాదాలు చెప్పింది. సూర్యుడు అస్తమించగా అడవి నెమ్మదిగా చల్లగా మారింది. పక్షులు గోళ్లల్లోకి, జంతువులు చెట్ల కిందకు వెళ్ళి నిద్రపోయాయి. ఇక్కడ మిత్రులు నాకు చాలా ఇష్టం. ఏలియన్ కూడా కుందేలుతో పాటు ఒక చెట్టు కింద కూర్చుని నిద్రించడానికి సిద్ధమయ్యాడు. అడవి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో రాత్రి తారల వెలుగులో ఏలియన్ మౌనంగా ఆకాశాన్ని చూస్తూ సంతోషంగా ఊహల్లో నిమగ్నమయ్యాడు. ఏలియన్ ఆకాశాన్ని చూస్తూ నవ్వాడు. అతని యాంటీనాలు నెమ్మదిగా తడతళ్లాడుతూ భావోద్వేగాలను చెప్పాయి. అడవిలోని మనుషులు, జంతువులు చిన్న చిన్న బహుమతులు ఇచ్చారు. చిన్న కుందేలు స్నేహితుడైన ఏలియన్కి మంచి పుష్పగుచ్చం ఇచ్చాడు. పువ్వులు, పండ్లు, చెక్క బొమ్మలు ఏలియన్ ఆనందంతో వాటిని తీసుకున్నాడు. అతని యాంటీనాలు ఆనందంతో మెరిశాయి. ఏలియన్ తలుపు దగ్గర నిలబడి చేతులతో అందరికీ హాయ్ చెబుతూ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పాడు. మీ అందరినీ నేను మర్చిపోలేను అన్నట్టుగా కంట్లో వెలుగు మెరిసింది. జంతువులందరూ చేతులు ఊపుతూ మళ్ళీ రామిత్రమా అన్నారు. ఆ అర్ధరాత్రి రాకెట్ రంగుల వెలుగులతో సిద్ధంగా ఉంది. ఏలియన్ జాగ్రత్తగా తన తాయిలాలను తీసుకుని జంతువుల్ని చూశాడు. అందరికీ వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. రాకెట్ ఎగిరిపోయిన వెంటనే ఆకాశంలో ఒక తార వెలుగుతూ మెరిసింది. జంతువులంతా ఆ తారను చూస్తూ ఆనందంగా నవ్వారు. ఇతను మళ్ళీ వస్తాడా అని ఆశతో చూడటం మొదలుపెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.